హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక కంప్లీట్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ యొక్క డెమో చూపెట్టబోతున్నాను. ఈ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, కంప్లీట్ ఇన్సైట్స్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే మీ బిజినెస్ యొక్క కంప్లీట్ అవగాహన మీకు ఇస్తుంది. ఎంత అమ్మాయి, ఎంత వచ్చాయి, ఎంత స్టాక్ ఉన్నాయి, ఎంత మిగిలి ఉన్నాయి, ఎవరన్నా ఇచ్చేటివి ఉన్నాయా, మనం ఇచ్చేటివి ఉన్నామా, మనకెవరన్నా అంటే అప్పులు ఇచ్చామా, అంటే మనం క్రెడిట్స్ ఇచ్చామా, ఇవన్నీ కూడా ఏ టు జెడ్ ఒక సింగిల్ సాఫ్ట్‌వేర్‌తోని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే నాట్ ఓన్లీ మనము బిల్లింగ్ ఒకటే కాకుండా లైక్ ఎన్నో చేసుకోవచ్చు. చిన్న చిన్న బిల్లింగ్స్ చేసుకోవచ్చు. ఎంత అమ్మాము, ఎవరికి ఎంత ఇచ్చాము, దాని తర్వాత మనము ఏ టు జెడ్ అన్నీ ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్‌వేర్ ఇలా ఓపెన్ చేయగానే ఇలా మనకు కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఇష్టం ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. దాంతోని మీకు ఇక్కడ మొత్తం చేంజ్ అవుతుందనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు నా యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయినాక మనకి ఇలా స్క్రీన్ వస్తది. ఓకేనా అండి. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఏంటంటే మనము ఈ స్క్రీన్‌తోని మనకు ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఐపీఎస్ అంటే ఐటమ్ పర్చేస్ సేల్. ఐటమ్ అంటే మనం ఫస్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నామో అవన్నిటికీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ ప్యాకేజ్ అనుకోండి. నేను ఇక్కడ న్యూ ఐటమ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే. సో వాటర్ అనేది ఇక్కడ ట్యాక్స్ ఏం లేకపోతే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ చేసేయచ్చు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే పర్చేస్ మనం కొనేది వచ్చేసి 10 రూపీస్కి కొంటున్నాం. ఓకే. సేల్ వచ్చేసి 20 రూపీస్కి అమ్ముతున్నాం. ఓకేనా అండి. ఎంఆర్పి వచ్చేసి 25 ఉందనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి, కంపల్సరీ ఇచ్చుకోవాలని ఏం లేదు, మ్యాండేటరీ లేదు. ఇది ఆప్షనల్. మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ బిల్ జనరేట్ చేసే కాడ కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకున్న తర్వాత సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వాటర్ అనే యొక్క ఐటెం మనం అమ్మబోతున్నాం. దాన్ని ఫస్ట్ మనం ఒక్కసారి క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అవసరం లేదు. సో ఒక్కసారి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ అమ్మాలంటే మనం ఒకరి దగ్గర కొనాలి. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు చూస్తే అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక్కడ షార్ట్ కట్ కీస్ అనేది ఇవేంటంటే మీకు మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఒక కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆపరేట్ చేయొచ్చు. ఓకే. రైట్ సైడ్ చూస్తే మీకు అన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అంటే కంట్రోల్ ఇవన్నీ ఐటమ్స్, పర్చేస్, సేల్స్. ఇందులో ఇలా వెళ్ళొచ్చు పర్చేస్కి, లేకపోతే కంట్రోల్ పీ క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ మెనూలోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హరి డిస్ట్రిబ్యూటర్స్ అని ఒకటి క్రియేట్ చేసి ఉంది. ఇక్కడ మనది ఏంటంటే ఇది చాలా ఫాస్టెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు చాలా టైం పడుతుంది ఒక బిల్ జనరేట్ చేయడానికి. అలా ఒక మౌస్కి అవసరమే లేకుండా మనం కేవలం కీబోర్డ్ యొక్క ఎంటర్తోనే పని జరుగుతుంది అనమాట. ఎంటర్ అని క్లిక్ చేయగానే ఇలా కొత్తది వస్తుంది. సో ఇక్కడ మనము క్యాషా, క్రెడిట్ ఇచ్చారా, క్యాష్ ఇచ్చారా, ఇది నీకు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత హరి డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పర్చేస్లో బిల్ నెంబర్ ఆల్రెడీ వస్తుంది. వాళ్ళు ఇచ్చే బిల్ నెంబర్ మనం ఎంటర్ కూడా చేసుకోవచ్చు. ఎంటర్ కొట్టగానే ఇలా వస్తుంది. వాళ్ళ అమౌంట్ ఎంత అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. సో డేట్, ఎప్పుడైనా డ్యూ డేట్ మనం ఇవ్వాలి ఇవ్వాలా అనేది ఇక్కడ. దాని తర్వాత మనం ఇక్కడ నేను జనరల్గా నరేషన్ ఏంటంటే ఓకే గుడ్ ఆర్డర్, లేకపోతే మనం మిస్ అయినాయి, లేకపోతే ఏమైనా ఆఫర్ వచ్చింది అనేది కూడా మీరు ఏమైనా రాసుకోవాలనుకుంటే ఒక నోట్స్ లాగా రాసుకోవాలంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ జస్ట్గా నేను టైప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనం వాటర్ కొనాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ బార్ కోడ్ ఉంటే స్కాన్ చేయగానే వస్తుంది మన ఐటమ్. లేకపోతే మనకి ఇట్లా డబ్ల్యూ అని క్లిక్ చేయగానే అది ఒకటి ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వాంటిటీ ఆఫ్ వాటర్ కొంటున్నాను నేను. ఇక్కడ చూడండి మనం పర్చేస్ ప్రైస్ 10 రూపీస్ అని ఇచ్చాము. అంటే మనకు పడే రేట్ 10 రూపీసే కాబట్టి ఇక్కడ 10 రూపీస్ అని చూపెడుతుంది. అక్కడ ఇచ్చుకోకుండా మళ్ళీ ఇక్కడ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 11 రూపీస్ పడ్డది అనుకోండి, ఇక్కడ 11 రూపీస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ కంప్లీట్లీ కస్టమైజబుల్. అంటే మనకి ఎట్లా కావాలో మన అవసరం తగ్గట్టు చేసుకోవచ్చు. ఇక్కడ 10 క్వాంటిటీ ఉంటే చూడండి. సో 10 ఎంటర్ చేయగానే 100 రూపీస్ అని వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎలాంటి మాన్యువల్ కరెక్షన్స్ ఉండవు. అంటే క్యాలిక్యులేషన్లో మనం తప్పేయచ్చు కదా, అట్లా ఉండకుండా సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట. సో 100 రూపీస్ వచ్చేసింది. ఇక్కడ చూడండి బిల్ అమౌంట్ 100 రూపీస్ సేవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనం 10 ప్యాకెట్స్ ఆఫ్ వాటర్ మనము పర్చేస్ చేసాము మన స్టాక్లో. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం సేల్ చేస్తున్నాం. కస్టమర్కి సేల్ చేయాలంటే పియూఎస్ అంటారు అనమాట. సో కంట్రోల్ క్యూ క్లిక్ చేసినా సేల్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మనకు కంట్రోల్ క్యూ ఇది క్లిక్ చేసినా అవుతుంది. ఓకేనా.
సేమ్ మళ్ళీ ఎంటర్ కొట్టగానే కొత్త బిల్ జనరేట్ చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ కస్టమర్ ఇక్కడ బిల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుకుంటూ పోతుంది అనమాట. నెక్స్ట్ బిల్ చేస్తే 5 నెంబర్ అట్లా ఆటోమేటిక్గా వస్తుంది. కస్టమర్ నెంబర్ వచ్చేసి మనం ఒక్కసారి ఎంటర్ చేసుకోవాలి, అంటే అవసరం లేదు, ఇది కూడా కంపల్సరీ ఏం లేదు, మీ ఇష్టం. కొందరు ఎవరైనా కస్టమర్ నెంబర్ ఇవ్వకపోతే మనం తీసేసుకోవచ్చు, ఓకేనా. నెంబర్ కూడా అవసరం లేదు అక్కడ. సో మనం ఏదైనా నెంబర్ ఇచ్చుకుంటే ఆ నెంబర్ వస్తుంది, నెంబర్ లేదనుకుంటే ఇక్కడ వదిలేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ 2, ఇక్కడ చూడండి ఎంఆర్పి 25 అని వచ్చింది, ఓకే. సో ఈ ఎంఆర్పి 25 వచ్చినప్పుడు మనం దీన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన వాళ్ళు అనుకోండి, ఒక 10% డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ 10% అని ఎంటర్ చేయొచ్చు, ఓకే. ఇక్కడ 5 రూపీస్ డిస్కౌంట్ అని వచ్చింది. లేదు అనుకుంటే మనం ఇక్కడే మనం 5 రూపీస్ ఎంటర్ చేస్తే అది కూడా అక్కడ క్యాలిక్యులేట్ అయిపోతుంది, ఓకే. సో అమౌంట్ అన్న ఎంటర్ చేయొచ్చు, పర్సంటేజ్ అన్న ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 50 రూపీస్ అయితే మనం 45 రూపీసే, డిస్కౌంట్ 5 రూపీస్ ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ తను 100 రూపీస్ ఇచ్చారనుకోండి చేంజ్, మనం ఇక్కడ ప్లస్ కొట్టి ఇక్కడ క్యాష్ అమౌంట్ 100 రూపీస్ అని మనం ఎంటర్ చేస్తే, ఓకే, ఆటోమేటిక్గా చూడండి 55 రూపీస్ మనం చేంజ్ చేయాలనేది మనకు మళ్ళీ ఎక్కువ మళ్ళీ క్యాలిక్యులేటర్ అదంతా అవసరం లేకుండా ఇక్కడే చూపెడుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఓకే కొడుతున్నాము, ఓకే కొట్టంగానే మనము ఇక్కడ 55 అయింది. మనము ఏంటంటే బిల్ బిల్ ప్రింట్ తీయాలని అడుగుతుంది. ఎస్ డూ యూ వాంట్ టు ప్రింట్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేస్తే మనకు బిల్ ఇట్లా వచ్చేస్తుంది. బిల్ అవసరం లేదనుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓకేనా అండి. సో ఇలా అండి ప్రతి సింపుల్ది ఐపీఎస్. ఇప్పుడు మనం ఐటమ్ చేసాము, యాడ్ చేసాము, వాటర్ని పర్చేస్ చేసాము, మనం ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర 10 ప్యాకెట్స్ కొన్నాము, సేల్ చేసాము, ఒక కస్టమర్కి 2 ప్యాకెట్స్ కూడా సేల్ చేస్తామన్నమాట, ఓకేనా. సో ఐపీఎస్ అయింది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ పార్ట్ వస్తుంది మనకు. ఈ కస్టమర్ లైక్ మన స్టోర్లో ఇప్పుడు ఎన్ని వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి అనేది ఒకటి వస్తే మనకి ఇక్కడికి స్టాక్ రిపోర్ట్స్లోకి వెళ్ళి స్టాక్ సమ్మరీ క్లిక్ చేస్తే ఒక క్లిక్తోని మనకు చూడొచ్చు. వాటర్ చూడండి, వాటర్లో మనకు ఓపెనింగ్ స్టాక్ ఎంత వచ్చినాయి, ఇవాళ మనం 10 కొన్నాం, ఓకే. 10లో మనం అమ్మాము ఎంత, 2 అమ్మాము, 45 రూపీస్ వచ్చినాయి. దానికి ఎప్పుడు క్లోజింగ్ ఇంకా 8 ప్యాకెట్స్ ఉండాలి. ఒకవేళ ఈ 8 ప్యాకెట్స్ మన స్టోర్లో లేవంటే అవి థెఫ్ట్ జరిగినట్టే, ఎవరన్నా తీసుకుపోయినట్టే, దొంగతనం చేసినట్టే, లేకపోతే ఎవరైనా మిస్యూజ్ చేసినట్టే అనమాట, ఓకే. సో దీన్ని బట్టి మనం షాప్లో మనం లేకపోయినా కానీ క్లియర్ కట్గా అయ్యేటట్టు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఐటమ్ పర్చేస్ సేల్ ఇదే కాకుండా ఒక్కొక్క డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇందులో చాలా రకమైన మస్తు రిపోర్ట్స్ ఉంటాయి ఇందులో. చూడండి ఇందులో వాటర్ ఓపెనింగ్ క్లాస్ ఇన్ 10 అవుట్ 2, దాని తర్వాత 80, దీని వాల్యూ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ చూపెడుతుంది. అంటే ఈరోజు మన షాప్లో ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంది, ఓకేనా అండి. సో ఇదన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఒక్క క్లిక్తోనే మనకు మొత్తం మన కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, A to Z మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్తోని, ఓకేనా. సో ఇట్లా స్టాక్ చూడండి, ఇలా ఇవన్నీ వచ్చేస్తాయి మనకు. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు మనకి ఇచ్చేది ఎంత ఉంది అనేది కూడా కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది అనమాట. సింపుల్ సాఫ్ట్వేర్ అండి, ఇందులో పెద్దగా ఏం లేదు. మనం ఇట్లా డీటెయిల్గా A to Z మనం చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే ఫర్ టెక్నికల్ సపోర్ట్ 8688862386 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. లైక్ ఇందులో ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయండి ఆప్షన్స్, బట్ ఇది ఒక బేసిక్ వీడియో కాబట్టి, ఒక ఫ్రెషర్స్కి కాబట్టి మీరు ఈ చిన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ బిజినెస్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, ఓకేనా అండి. థ్యాంక్ యూ.